నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం మేఘాలు చెప్పిన ప్రేమ కథ. తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. యాక్టెడ్ బై నరేష్ అగస్త్య, సుమంత్, రబీనా, రాధికా శరత్ కుమార్ అండ్ తనికెళ్ళ భరణి అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ అనేది 22 ఆగస్టు 2025లో రిలీజ్ అయ్యి అతి తక్కువ రోజుల్లోనే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ రోజు నుంచి. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా ఓజీ మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు హృదయపూర్వం మోహన్ లాల్ గారి మూవీ అండ్ బ్యూటీ భద్రకాళి టన్నెల్ 28 ఇయర్స్ లేటర్ తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ త్రికాళి, ఐడి ద ఫేక్ అండ్ లీగల్ లివీర్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో ఎంతమందికి తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. నరేష్ అగస్త్య గారు వికట కవి అనే వెబ్ సిరీస్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇంకా ఈ స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి సింగర్ అవ్వాలనుకుంటాడు, కానీ హీరో తండ్రి వచ్చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, తను కూడా వారసుడు కింద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు. ఇంతకీ మ్యూజిషియన్ అవ్వడానికి తండ్రి ఒప్పుకోవడం. ఇంతకీ చివరికి ఏమైందో ఒక పక్క లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఒక ఎస్టేట్ దగ్గర, తనదే ఎస్టేట్ హీరో వాళ్ళ కొడుకుది, తండ్రి వాళ్ళ కొడుకు హీరోది ఆ ఎస్టేట్ దగ్గర ఒక అమ్మాయి పరిచయం అవుద్ది. ఆ లవ్ స్టోరీ ఏమైంది ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే, నాకైతే ఒక ఫస్ట్ 40 to 45 మినిట్స్ జస్ట్ ఓకే కింద వెళ్ళి, ఆ తర్వాత నిజంగానే మేఘాలు కథ చెప్తే ఎలా ఉంటుంది అన్నంతలాగా మేఘాలు చెప్పిన కథలా అనిపించింది. జస్ట్ ఓకే నుంచి ఎక్సలెంట్ వరకు అలా గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళి ఒక మంచి ఫిల్మ్ చూసామనే ఫీల్ అయితే వచ్చింది. ఇంకా క్లియర్గా చెప్తాను ఎందుకు వచ్చింది అనేది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి మైనస్ పాయింట్స్ విషయానికి రేటింగ్కి వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సాంగ్స్ ఒక 6-8 ఉన్నాయి, కానీ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎస్పి చరణ్ గారు పాడిన మేఘాలు చెప్పిన ప్రేమ కథ అని ఒక టైటిల్ వచ్చేలాగా సాంగ్ ఉంది. ఎస్పి చరణ్ గారి వాయిస్ అది ఇంకా అట్రాక్షన్గా నిలిచింది. ఇంకా ఈ మూవీలో మనకు నచ్చింది చేస్తే చాలా సంతృప్తిగా ఉంటాము అనేది చూపించారు. దాన్ని మ్యూజిక్ వేలో చూపించారు. ఈ మ్యూజిక్ గురించి చూపించిన ఇంపార్టెన్స్ చూస్తే నాకైతే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి 2-3 మూవీస్ గుర్తొచ్చినాయి. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కాపీ కొట్టినట్టు కూడా ఫీల్ రాకుండా, కొద్దిగా ఫీల్ వచ్చినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా, కాపీ కొట్టినట్టు ఫీల్ వచ్చినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లారని అనిపించింది నాకైతే. సాంగ్స్ పాడిన సింగర్స్ హైలైట్, సాంగ్స్ మ్యూజిక్ కూడా హైలైట్. ఇంకా ఈ మూవీ వచ్చేసి డైలాగ్స్ ఒకటి డైమండ్స్ అని చెప్పుకోవచ్చు. కొన్ని నవ్వి తెప్పించే డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఆలోచింపచేసేలా కూడా ఉన్నాయి. తనికెళ్ళ భరణి గారి రోల్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఇంక ఈ మూవీలో వచ్చేసి రాధికా శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆవిడ రోల్ కూడా చాలా మంచి రోల్ ఇచ్చారు. రాధికా శరత్ కుమార్ గారు ఇన్స్పిరేషన్ ఉన్నట్టు చూపించారు హీరోకి మ్యూజిక్ విషయంలో, దాన్ని బాగా చూపించారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ అండ్ ఆ మ్యూజిక్తో ముడిపడి ఉన్న లవ్ స్టోరీస్ ఇష్టపడే వరకు అయితే మాత్రం నచ్చుద్ది ఈ సినిమా. ఇంకా ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసి 4.6 out of 5 అయితే 4.8 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. మ్యూజిక్తో ముడిపడి ఉన్న లవ్ స్టోరీలు చూడాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.